99 టీవీ. నేను ప్రియాంక. ఉదయపూర్ పేరు వినగానే అందరికీ రాజసంగా మెరిసే కోటలు, అద్భుతమైన మహల్లు గుర్తుకు వస్తాయి. రాజస్థాన్లోని ఈ నగరం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ఖరీదైన వెడ్డింగ్లకు కేంద్రంగా మారింది. ధనవంతుల పెళ్లిళ్లు అనగానే కేర్ ఆఫ్ ఉదయపూర్ అని ఎందుకు అంటారో చూస్తే అక్కడి సహజ సౌందర్యం నుంచి రాజవంశపు సంప్రదాయాల వరకు అనేక కారణాలు కనిపిస్తాయి. సిటీ ప్యాలెస్, లేక్ ప్యాలెస్ వంటి అద్భుతమైన కోటలు పెళ్లి వేడుకలకు అపూర్వమైన వేదికలుగా నిలుస్తాయి. నీటి మీద తేలుతున్నట్టుండే లేక్ ప్యాలెస్ వంటి ప్రదేశంలో వివాహం జరిపితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. మామూలుగా అయితే పెళ్లిళ్లకు భారీ సెట్టింగ్లు, భారీ అలంకరణలు ఉంటాయి. కానీ ఉదయపూర్లో పెద్దగా అలంకరణలు చేయకపోయినా ఈ ప్రదేశాలు శోభనే స్వతహాగా ఒక పండుగలా ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం రాజసాన్ని తలపిస్తుంది. అందుకే ధనవంతులు ఎక్కువగా ఉదయపూర్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ధనవంతులు తమ పెళ్లిళ్లను జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని భావిస్తారు. అందుకోసం వారి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. ఉదయపూర్లో అయితే ప్రతి రిసార్ట్, మహల్ ప్రత్యేక శైలి, అద్భుత సదుపాయాలు, ప్రీమియం సేవలు అందిస్తున్నాయి. పూలతో అలంకరించిన సరస్సు ఒడ్డులు, రాజస్థానీ సంగీతంతో రాత్రి వేడుకలు ఇవన్నీ కలిసి ఉదయపూర్ పెళ్లిళ్లను మరింత గుర్తుండిపోయేలా మారుస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటులు, పెద్ద వ్యాపార కుటుంబాలు, విదేశీ ప్రముఖులు అందరూ తమ పెళ్లిళ్ల కోసం ఉదయపూర్ను ఎంచుకుంటున్నారు. ఈ నగరంలో జరిగే ప్రతి వేడుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. ఈ కారణంగా ఉదయపూర్కు గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. సాధారణ పెళ్లిల్లో కనిపించని చార్టెడ్ ఫ్లైట్లు, ప్రైవేట్ జెట్లు, భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు ఇక్కడ జరిగే పెళ్లిళ్లలో కనిపిస్తాయి. ఉదయపూర్లో జరిగే పెళ్లి అంటే విలాసం, రాజసాన్ని గుర్తు చేసే వేదికగా మారిపోతుంది. తాజాగా ఉదయపూర్లో మరో కాస్ట్లీ పెళ్లి జరిగింది. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ బిలియనీర్ ఇంజనస్ ఫార్మాసిటికల్ సీఈఓ మంతెన రామలింగరాజు కుమార్తె నేత్ర వివాహం ఉదయపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు, ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న వంశీ గాదిరాజుతో ఆమె వివాహం జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా హాలీవుడ్ పాప్ ఐకాన్ జెన్నిఫర్ లోపెజ్ సంప్రదాయ భారతీయ చీరలో వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3 రోజుల పాటు ఈ వేడుక కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఉదయపూర్లోని సుందరమైన జగమందిర్ ప్యాలెస్ లో ప్రధాన వివాహ ఘట్టం జరగ్గా జనానా హాల్లో విందు ఏర్పాట్లు చేశారు. గత శుక్రవారం తాజ్ లేక్ ప్యాలెస్ లో హల్దీ వేడుకతో సంబరాలు మొదలయ్యాయి. శనివారం సిటీ ప్యాలెస్ లోని మానిక్ చౌక్ లో జరిగిన సంగీత్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి దియా మీర్జా హోస్ట్ గా వ్యవహరించగా ఫ్రాన్స్ కు చెందిన ఒక ప్రఖ్యాత సర్కస్ బృందం తమ విన్యాసాలతో అందరినీ అలరించింది. చివరిగా బాలీవుడ్ లెజెండ్ మాధురి దీక్షిత్ తన అద్భుతమైన నృత్యంతో సంగీత్ కార్యక్రమానికి ప్రత్యేక ముగింపు పలికారు. ఈ వివాహ వేడుకకు హాజరైన అతిథుల జాబితా చూస్తే ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. బాలీవుడ్ తరపున హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, మాధురి దీక్షిత్, జాన్వీ కపూర్, కృతి సనన్, జాక్విలిన్ ఫెర్నాండెస్ వంటి ప్రముఖ తారలు పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇక ఇదే వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. చరణ్ ప్రస్తుతం పెద్ద చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అందువల్ల అదే లుక్ తో ఆయన ఆ వివాహానికి హాజరయ్యారు. చరణ్ పెద్ది లుక్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సహా ఇతర ప్రముఖులను కలిశారు చరణ్. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి 600 మందికి పైగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ హై ప్రొఫైల్ అతిథుల కోసం 3 రోజుల్లో 70కి పైగా చార్టెడ్ విమానాలు ఉదయపూర్లో విమానాశ్రయంలో ల్యాండ్ కావటం ఈ పెళ్లి ఎంత భారీ స్థాయిలో నిర్వహించబడిందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి కూతురు తండ్రి మంతెన రామలింగరాజు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఆయన విద్యాభ్యాసం ఏపీలోనే సాగింది. జేఎన్టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో క్లినికల్ ఫార్మసీ చేశారు. అక్కడ నుంచి వివిధ ఫార్మా సంస్థల్లో పనిచేస్తూ అనుభవాన్ని గడించారు. అనంతరం తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం అమెరికా ఫార్మా రంగంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. విదేశాల్లో స్థిరపడిన కోట్లు సంపాదిస్తున్న రామలింగరాజు తన మూలాల్ని మాత్రం మర్చిపోలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీకి వచ్చి కుటుంబంతో సమయం గడుపుతుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని తమ కుటుంబ ఆరాధ్య దైవంగా భావించే ఆయన 2017లో శ్రీవారికి 28 కిలోల
బంగారు సహస్రనామ మాలను సమర్పించి భక్తిని చాటుకున్నారు. దాంతో రామరాజు పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఇప్పుడు తన కూతురు వివాహ వేడుక నేపథ్యంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.